ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మీ చేతితో తినిపించినప్పుడు అమ్మ గోరుముద్దలు కూడా ఇలాగే ఉంటాయనిపించింది. మీతో ఉంటే అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఏంటో తెలియని నాకు అమ్మ ప్రేమ రుచి చూపించి ఇప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? నాకు అమ్మ లేకపోయినా ఒక కొత్త అమ్మ ప్రేమ దొరికిందని చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా హ్యాపీనెస్ అంతా మీతో పాటు తీసుకెళ్ళిపోతారా? పాపమమ్మ లక్కీ, నాకు అమ్ముంది కానీ లక్కీకి లేదు. నువ్వేమో పరిచయం అయినట్టయి ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావు. లక్కీని చూస్తుంటే జాలి వేయడం లేదా? లక్కీ కోసమైనా ఉండిపోదామమ్మా. ఆ పిల్లల్ని చూస్తుంటే నాకే కన్నీరు ఆగడం లేదు. ఇక వాళ్ళని కాదని, వాళ్ళ కన్నీళ్లను చూడనని ఇంకా వెళ్ళిపోతాను అంటావా? వాళ్ళ కోసమైనా ఉండిపోమ్మా. ప్లీజ్ ఆంటీ, వెళ్ళకుండా ఆంటీ, ప్లీజ్. వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానమ్మా. సరేనా? నిజంగా? నేను ఎదుర్కోబోయే బాధని తప్పించుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాను లక్కీ. కానీ నా బాధ కన్నా నీ బాధ 100 రెట్లు బరువైంది. ఆ బరువుని నీ భుజాల మీద మోయలేక ఆగిపోతున్నాను. మేడం, లక్కీ పాప ఎలా ఉంది? అయిన వాళ్ళు లేని అనాథలా ఇలా ఎంతకాలం ఉంటుంది చెప్పు? అలా అంటారేంటి మేడం? మిత్ర సొంత తండ్రి కాదు, ఆ ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ కాదు. ఆ పాపకి ఆ విషయం తెలియకపోయినా అనాథే కదా. కనీసం తల్లైనా ఎవరో తెలిస్తే బాగుండేది. ఇంతకీ లక్కీ తల్లి జాడేమైనా తెలిసిందా? మేము వైజాగ్ వచ్చిన రోజు తను అనుకోకుండా ఒక కారులో కనపడింది మేడం. అవునా? కానీ పలకరించే లోపే కారులో వెళ్ళిపోయింది మేడం. మళ్ళీ కనపడలేదు. కన్న కూతుర్ని గాలికి వదిలేసి కార్లల్లో కాస్ట్లీ లైఫ్ బాగానే లీడ్ చేస్తోందన్నమాట. భాస్కర్, తను నీకు సొంత చెల్లెలు కాదన్నావు కదా? అవును మేడం. మరి తను నీకు ఎలా పరిచయం? చింతపల్లి బస్ యాక్సిడెంట్ వల్ల మేడం. నిన్న రాత్రి వైజాగ్ నుంచి చింతపల్లి బయలుదేరిన ఆఖరి బస్సు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురైంది. చింతపల్లి బస్ యాక్సిడెంట్ అంటే అదెప్పుడు జరిగింది? ఇప్పటికీ కరెక్ట్గా 5 ఏళ్ల క్రితం మేడం. ముగ్గురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 24 సంవత్సరాల భాగ్యలక్ష్మి. మృతదేహాలని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
యాక్సిడెంట్లో నా వైఫ్ని తను కాపాడబోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది మేడం. అందుకే ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించాం. మామూలు మనిషి అయ్యాక ఇక మాతోనే ఉండిపోయింది మేడం. తను ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే 5 ఏళ్ల క్రితం మీరు టీ ఎస్టేట్స్కి వచ్చినప్పుడు తన సీమంతానికి మీరు వచ్చారు కదా మేడం. ఆ రోజు పవర్ లేకపోవడం వల్ల చీకట్లో పెద్దగా మీరు చూడలేదనుకుంటా. తర్వాత హాస్పిటల్లో మీరే చేర్పించారు కదా. ఆవిడ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అంటే మేడం పెద్దగా తన గురించి నాకేం తెలియదు. ఇది మాకు బాగా తెలిసిన మనిషి చేసిన టీలాగే ఉంది. సారీ మేడం, తనది ఎప్పుడూ కష్టపడే మనస్తత్వం. ఖాళీగా కూర్చోమంటే అస్సలు కూర్చోదు. మా కోడలు కూడా అంతే భాస్కర్. తనకు కూడా ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మేడం క్వార్టర్స్ వచ్చింది, ఉంటాను మేడం. బాబు కార్ అక్కడ ఆపు. మేడం ఉంటాను మేడం. అంటే భాస్కర్ వైఫ్ ని లక్ష్మి కాపాడిందా? భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది లక్ష్మియేనా? ఛా, సీమంతం రోజు తన మొహం క్లియర్ గా కనపడలేదు. లేదంటే ఆ రోజే తెలిసిపోయేది. చింతపల్లి బస్ యాక్సిడెంట్ 5 ఏళ్ల క్రితం జరిగింది. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అంటే లక్ష్మియే లక్కీ తల్లా? ఈ పాప అచ్చం మా కోడల్లాగే ఉంది భాస్కర్. ఆ ముక్కు మూతి అచ్చం అలాగే ఉన్నాయి. లక్ష్మి కూతురే మిత్ర దగ్గర పెరుగుతోందా? మిత్ర తన సొంత కూతుర్ని దత్తత తీసుకున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.